హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కార్తీక మాసం అయితే అయిపోయింది కదండీ! ఇంకా నెల రోజుల తర్వాత చికెన్ అయితే తీసుకొనొచ్చారు మా ఆయనైతే. ఇంకా ఈరోజైతే నేను చికెన్ కర్రీ అలానే బిర్యానీ అయితే చేస్తున్నా అండి. ఆయన ఉదయం డ్యూటీకి వెళ్ళక ముందే చికెన్ అయితే తీసుకొని నాకైతే ఇచ్చారు. నేను ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసానండి. అప్పటికి డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పి ఇంక నేను అప్పుడైతే వండలేదు. ఇంకా సాయంకాలంకైతే నైట్‌కి వండుదామని చెప్పి ఇప్పుడైతే వంట చేసేస్తున్నాను. ఈరోజు మేము బయటికి వెళ్ళేది కూడా ఉందండి. అందుకే కొంచెం తొందరగానే వంటైతే చేసేస్తున్నాను. నేనెప్పుడు కూడా బయటికి వెళ్ళే ముందే వంటైతే చేసేస్తానండి. మళ్ళీ బయటికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు నాకు వండడానికి అసలు ఏమాత్రం కూడా ఓపిక ఉండదు. అందుకే ఎంత లేట్ అయినా సరే ఇంట్లో పనులన్నీ చేసేసి, అలానే వంట కూడా చేసేసి బయటికైతే వెళ్తాము. ఇంక బయటికి వెళ్ళి ఎంత టైం బయట స్పెండ్ చేసినా పర్వాలేదండి. ఎందుకంటే వంట ఎలానో చేసే వచ్చాం కదా అనే ధీమాతోని అలా బయటికి ఎప్పుడైనా వెళ్ళామే అనుకోండి, కొంచెం లేట్‌గానే ఇంటికైతే వస్తాము. ఆ వెళ్ళేటప్పుడే మా పాపకు కూడా అన్నం అయితే తినిపించేసి వెళ్తామండి. ఇంక మా పాప కూడా బయట అల్లరేమీ చేయదు. ఇంకా ఎప్పుడో బయటికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఎంజాయ్ చేస్తదింక. మా పాప ఇంకా ఆడుకుంటుందని చెప్పి మేము కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాము బయటైతే. ఎప్పుడో వెళ్తామండి, రోజు వెళ్ళము. ఒకవేళ వెళ్తే సండే మార్కెట్‌కే వెళ్తాము ప్రతి ఆదివారము కూడా. అందుకే నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఇంట్లో పనంతా అలానే వంట కూడా ఎంత లేట్ అయినా సరే చేసే వెళ్తాను బయటకైతే. అదే మనం వంట అలానే ఇంట్లో పనులు ఏవి చేయకుండా ఎక్కడివి అక్కడ వదిలేసి వెళ్ళామే అనుకోండి, అటునుంచి వచ్చిన తర్వాత బద్ధకంగా ఉంటుంది. అసలు బయటికి వెళ్ళామే అంటే తలనొప్పిగా ఉంటుంది నాకైతే. ఇంకా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకొని హ్యాపీగా బయటికి వెళ్ళామే అనుకోండి, ఇంట్లో పనంతా చేసుకొని, అటునుంచి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా తినేసి చక్కగా సింక్‌లో గిన్నెలుంటే అవి తోమేసుకొని ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకేవైనా చిన్న చిన్న పనులుంటే అవి చేసుకోవచ్చండి. ఇంకా నాకైతే నేను మేము బయటికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఇంట్లో పని, అలానే వంట ఎంత లేట్ అయినా చేసుకొనే వెళ్తాను. అటునుంచి వచ్చిన తర్వాత ఇంకా సామాన్లు బయట నుంచి ఏవైనా తీసుకొని వస్తూ ఉంటాం కదా! గ్రాసరీస్ అవన్నీ కూడా. అవి తీసుకొనొచ్చి ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేస్తాను. అవి సర్దిన తర్వాతే మళ్ళీ నాకు తినబుద్ధేస్తది. ప్రశాంతంగా ఉండలేననమాట. ఇంకా అవన్నీ సర్దేసి ఇంకా చక్కగా తినేసి సింక్‌లో గిన్నెలన్నీ కూడా తోమేసి మా పాపకు మళ్ళీ కొంచెం అన్నం అయితే పెట్టేసి ఇంక పాపను పడుకోబెట్టేస్తాను. ఇంకేవైనా పనులుంటే చిన్న చిన్నవి అలా చేసేసుకుంటానండి. ఇంక ఎక్కడైతే మా ఆయన 6:30కి అయితే డ్యూటీ నుంచి వస్తారు. తొందరగానే వంట చేసేద్దాము అనుకున్నాను గానీ, ఈ వీడియో తీయడమే కొంచెం లేట్ అయితే అయిపోయిందండి. చాలా లేట్ అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే రోజుకొక వీడియో అయినా పెడదాము, లాంగ్ వీడియో అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబర్సు 7,000 మంది ఉన్నా సరే నాకు వ్యూస్ అనేవి పెద్దగా రావట్లేదండి. రోజు వీడియోసు పెడుతూ ఉంటే కొంచెం అలవాటు అవుతూ ఉంటారు కదా వీడియోస్ చూడడానికి కూడా అని చెప్పి నేను ఇంకా రోజుకొక వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ అయితే బాగా చూస్తున్నారండి. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. 100, 200 ఇలానే వస్తూ ఉన్నాయండి. ఎంత కష్టపడి చేస్తున్నానో కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తదండి, అనవసరంగా టైం వేస్ట్ చేసేస్తున్నాను ఈ యూట్యూబ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి అనిపిస్తూ ఉంటది. ఆపేయాలి అనిపిస్తదండి వ్యూస్ రానప్పుడు. షార్ట్ వీడియోస్‌కి వ్యూస్ మంచిగా వస్తున్నాయి. ఆ షార్ట్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎందుకు ఆపేయడం, ఎలానో ఖాళీగా ఉంటున్నాను కదా! నేను చేస్తున్నదే చూపిస్తాను. నేను చేస్తున్నదే అదే వీడియోస్ తీస్తూ జనాలకి చూపిస్తూ ఉంటాను అనిపిస్తూ ఉంటది. ఇంకా మా పాప చిన్నదే కాబట్టి ఇంక బయటికి వెళ్ళి వర్క్ చేసే అంత ఇది కూడా నాకు లేదు. పెద్దగా ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి నాకు తగ్గ జాబ్స్ కూడా ఏమీ ఉండవండి బయట. ఏదైనా కంపెనీల్లో తీసుకుంటే తీసుకోవాలే గానీ నార్మల్‌గా మంచి జాబ్స్ అంటూ నేను చదివే చదువుకి మంచి జాబ్ అంటే దొరకదు కదా! అందుకే సరే ఇంటి దగ్గరే ఉండి ఖాళీగా ఇంకా ఎందుకు అలా ఉండడం, ఇరుగు పొరుగు కూడా ఎవరు ఉండరు కదా! అలా ఫోన్ చూసుకొని, టీవీ చూసుకొని ఎందుకు అలా ఉండడం అని చెప్పి ఇంక యూట్యూబ్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను. ఎప్పటికైనా సరే కొంచెం వ్యూస్ వస్తాయని చిన్న హోప్‌తో అయితే పెడుతూనే ఉన్నానండి వీడియోస్ అయితే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నాకు చాలా రకాలుగా మాట్లాడారండి. మా ఫ్యామిలీ మెంబర్సే నన్ను చాలా తక్కువ చేసి, అలానే చాలా చీప్‌గా చూసేవాళ్ళు. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. మా హస్బెండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు వాళ్ళతో ఇంకేం పనుంది అని చెప్పి నేను
మా ఆయన సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. అలానే వ్యూస్ రావట్లేదని మాత్రం బాధపడుతూనే ఉన్నానండి. ఎప్పుడో ఒకప్పుడు వ్యూస్ అనేవి కొద్దిగా ఒకేసారి మనం మొక్క నాటేటప్పుడు చిన్నగా ఉంటుంది. దానికి నీళ్లు పోస్తూ ఉంటే అది కొంచెం మొక్క అనేది చెట్టు అవుతూ ఉంటుంది కదా! అలానే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టగానే సక్సెస్ అనేది వచ్చేది కదా! మెల్లమెల్లగా మనం రోజు వీడియోస్ పెడుతూ ఉంటే వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అని చెప్పి మా ఆయన అయితే నాకు మోటివేట్ చేశారు. ఇంకా నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించిందండి. నా మీద నాకు కొంచెమైనా నమ్మకం అనేది కలిగింది. ఎందుకంటే అసలు యూట్యూబ్‌లో డబ్బులనేవి వస్తాయా? రావా? అనే చిన్న ఇదనేది ఉండేది. కాకపోతే ఖచ్చితంగా వస్తాయి అనుకునేదాన్ని. మళ్ళీ వస్తాయా? రావా? అని కూడా అనిపించేది. చాలామంది నాకు కూడా అడిగారు, యూట్యూబ్‌లో అసలు డబ్బులు ఎలా వస్తాయి? యూట్యూబ్ వాళ్ళు ఎలా ఇస్తారని అడిగేవాళ్ళు. నాకొకటి తెలిస్తే కదా అప్పటికి వాళ్ళు అడిగేటప్పటికి నేను చెప్పడానికి కూడా. వస్తాయి అంటే వస్తాయి అని అనేసేదాన్ని అంతే గాని నాకు కూడా తెలీదు యూట్యూబ్ నుంచి ఇలా డబ్బులు వస్తాయి అని. తర్వాత చాలా ఛానల్స్‌లో అయితే చూసానండి. ఫస్ట్ పేమెంట్ వచ్చింది, నా మొదటి సాలరీ ఎంత అని చాలామంది వీడియోస్ అయితే చేశారు. ఇది నిజమే అనుకోని ఇంకా అప్పుడైతే నేను ఫిక్స్ అయిపోయాను. నేను కూడా నెల ఎంతో కొంత సంపాదించుకోవాలి యూట్యూబ్ నుంచి. ఇంటి దగ్గరే ఉంటూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండాలని చెప్పి ఇంకా నేను అప్పుడైతే ఫిక్స్ అయిపోయానండి. అదే ఇప్పుడు నేను మధ్యలో అయితే ఛానల్ ఆపేసానే అనుకోండి, నన్ను చులకన చేసిన వాళ్ళందరికీ కూడా కొమ్ములు ఇచ్చేదాన్ని అయితే అవుతానండి. ఎందుకంటారా? వాళ్ళు చులకన చేసి తక్కువ చేసి మాట్లాడినందుకు, నేను ఛానల్ మధ్యలో ఆపేసినందుకు ఇంకా కరెక్ట్‌గా సరిపోతదనమాట. అదే నేను వాళ్ళు ఎన్నన్నా సరే నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ ఛానల్ ముందుకు నడిపిస్తూ ఉన్నానే అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతాను కదా! అందులోని ఇప్పటి కాకపోయినా ఎప్పటికైనా నాకు సాలరీ అనేది వస్తది కదా! ఇప్పుడు తెలుస్తుందిలే అని చెప్పి ఇంక నేనైతే పాజిటివ్‌గా తీసుకున్నానండి. ఇంకా మనము ఏదైనా పని స్టార్ట్ చేసిన తర్వాత అది మధ్యలో వదిలేసామే అనుకోండి, చేతకాని వాళ్ళమే అయిపోతామండి. ఏ పనైనా స్టార్ట్ చేశాము అంటే, చేస్తున్నాము అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని అది మనం చేయగలుగుతామా, చేయలేమా అని ఆలోచించుకొని ఆ పనిని స్టార్ట్ చేయాలి. మధ్యలో వదిలేసామే అనుకోండి, ఇరుగు పొరుగు మన ఫ్యామిలీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. మనము దాన్నైతే తీసుకోలేము. అందుకే ఎప్పుడైనా ఏ పనినైనా స్టార్ట్ చేశారే అనుకోండి, అది పూర్తయినంత వరకు కూడా వదలొద్దు. మన చుట్టూ ఉన్న జనాల దగ్గర మనం ఏమాత్రం కూడా తగ్గకూడదండి. మనల్ని పొగడకపోయినా పర్వాలేదు గానీ, గొప్పగా చూడకపోయినా పర్వాలేదు కానీ, తక్కువ చేసి చూస్తే మాత్రం అదొకలా బాధ అనిపిస్తుంది కదా! సో నేనైతే నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ డబ్బులు రావడానికి కొంచెం టైమే ఉందండి. నాకు ఇంకొక 1 మంత్‌లో అయితే మనీ వస్తదని హోప్‌తోనే ఉన్నాను. ఆ డబ్బులొచ్చి యూట్యూబ్ నుంచి డబ్బులొచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అందరితో అయితే షేర్ చేసుకుంటానండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేస్తూ ఉంటే నేను పెట్టే వీడియోస్ అనేవి కొంచెం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే కుకింగ్ వీడియోస్ ఎలాంటివి చేయాలనేది కూడా కామెంట్ చేయండి. లాంగ్ వీడియోస్ అస్సలు వెళ్ళట్లేదండి. చాలా బాధ అనిపిస్తుంది. ఇంక మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేను, మా పాప, మా ఆయన అయితే అలా బయటకైతే వెళ్ళామండి. ఇక్కడ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి. కాటన్ ఫ్రాక్స్ మెత్తగా ఉన్నాయి. ఇంకా మా పాప కోసం ఒక 2 అయితే తీసుకున్నాము. ఎలానో సంక్రాంతి వస్తుంది కదా! అప్పుడు ఇంకా సంక్రాంతి షాపింగ్ చేస్తాం కదా అని చెప్పి ఒక 2 తీసుకున్నామండి. డైలీ వేర్‌కి చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడైతే ఫ్రాక్స్ తీసుకొని మిగతా షాపింగ్ కూడా చేసేసాము. మేముంటున్న ఏరియాలో ఈ నేషనల్ మార్ట్ పెట్టి 3 ఇయర్స్ అయితే అవుతుందండి. ఈ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందని చెప్పి గిఫ్ట్స్ అయితే పెట్టారండి. ఫస్ట్ గిఫ్ట్ వచ్చే వాళ్ళకి స్కూటీ, సెకండ్ వాషింగ్ మిషన్, థర్డ్ కుక్కరు, అలానే రైస్ కుక్కర్ అండి. మనం బిల్ పే చేసినప్పుడు కూపన్ అనేది ఇస్తారు. ఆ కూపన్ నెంబరు, అలానే మన ఫోన్ నెంబరు, అలానే పేరు అక్కడ రాసేసి ఆ కూపన్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళేమో ఆ డబ్బాలో అయితే వేసేస్తారు. నేను ఆయిల్ ప్యాకెట్స్ అలానే మా పాప నూడిల్స్ ప్యాకెట్ కోసమే వెళ్తానండి. వెళ్ళిన ప్రతిసారి ఏవో ఒకటి అవసరం లేనివే కొంటూ ఉంటాను. అవసరం లేనివంటూ ఏమీ ఉండవు. కాకపోతే
మనకి ఆ టైంకి అవసరం ఉండవు. కాకపోతే ఆఫర్స్ ఉన్నాయని చెప్పి నేనైతే తీసేసుకుంటాను. కళాయి ఒకటి తీసుకున్నాను. చాలా బావుందండి ఆ కళాయి అయితే. ఇంకా ఇంటికైతే వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చిన సామాన్లయితే ఎక్కడవక్కడ నీట్‌గా సర్దేసుకొని ఇంక నైట్ డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.